దేవుని పరిశుద్ధ వందనాలు. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధులుగా ఈ విధంగా మనం కూడుకోవటము దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన అనంతమైన ప్రయాసమే అయి ఉన్నందుకే దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ ఉందాం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల్ని, ముఖ్యంగా కన్నీరు అనేది చాలా ముఖ్యమైనది. ప్రభు సన్నిధిలో పదే పదే హెచ్చరింపబడుతున్నాం మనం. కన్నీరు లేకపోతే, కన్నీరు విడవకపోతే మనం లోకాన్ని విడిచిపెట్టలేము. ఎప్పుడైతే మనం కన్నీరు విడిచుట మనం ప్రారంభిస్తామో లోకాన్ని కూడా మనము విడిచిపెట్టగలుగుతాము. లేకపోతే అది కుదరదు. కన్నీళ్ళు విడవని వాళ్ళు లోకాన్ని కూడా విడవలేరు. వెరీ సింపుల్ ఈక్వేషన్ కదా, చాలా సింపుల్ ఈక్వేషన్. దాన్ని మనం గుర్తించగలిగితే దేవుని వందనాలు. నిజంగా తిరిగి నా సహోదరు జోసెఫ్ అదే మాట జ్ఞాపకం చేసిన చాలా అయినా మన కన్ను నుంచి పోవటం. ఎందుకంటే నా కలుద్ర బాబుని ఆ విధంగా నేను ఊహించుకుంటున్నాను అక్కడ. ఎందుకంటే ఆ ప్రాంతంలో ప్రత్యేకించుకొని ఆయన కన్నీరు విడవటం అనేది ఎంత ముఖ్యమైనదో సహోదరుడా, అది నా హృదయాన్ని ద్రవీకరింపజేసింది. నిజంగా ఒకరి కన్నీరు ఒకరి హృదయాన్ని ఏం చేస్తుందమ్మా, ద్రవీకరింపజేస్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి అది ఒక దోహదంగా ఉంటుంది. ముఖ్యంగా విడిచిపెట్టుటకు లోకాశలు, మా లోకం యొక్క లోక సంబంధులు, వాటి మీద పోవాలంటే పోదు. ప్రాసెస్ అది ఏంటమ్మా, అది అంటే పోద్దా? పాము కనబడుతుంది. నేను మనవారు ప్రార్థన చెప్పాడు దేవుని స్తోత్రం. పాముని పో అంటే పోద్దా అమ్మా? ఏంటమ్మా చెప్పండి. పో అంటే పోద్దా? కదా సరిపోదు. ఏమైంది? కుక్క వస్తుంది, కుక్కను కూడా మనం పో అంటే పోద్దా? ఎల్లగొట్టాల్సిందే కదా. ప్రాసెస్ ఏ కర్ర పట్టుకుంటాం అంతే కదా. కర్ర పట్టుకోకుండా వెళ్ళిపోతుంది. మన జీవితం ఇదే. మనకేంటంటే నువ్వు కన్నీరు విడిస్తే అదే పారిపోతుంది. కన్నీరు విడుస్తూ ఉంటుంటే అది పారిపోతుంది. కన్నీరు విడవకపోతే సహోదరుడా ఎన్నడూ విడవలేవు. ఈ లోకాన్ని కానీ, లోకస్తుని కానీ, లోక సంబంధులు కానీ, లోక ఆశలు కానీ ఏది నువ్వు వదలలేవు. పైపెచ్చు అది నీ మీద డామినేట్ చేస్తుంది. డామినేషన్ అంటే ఏంటమ్మా, అధికారం చెలాయిస్తుంది. లోకం ఇంకా నీ మీద కలిసి ఉండటం కాదు, మొట్టమొదటిగా కలుస్తుంది, దగ్గరలో ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, మన మీద తల ఎక్కుతుంది, డామినేట్ చేస్తుంది. నా జీవితంలో నా కన్నీళ్ళే నన్ను డామినేట్ చేయాలి. ఏంటమ్మా, నా మీద అధికారం చూపించే ఏంటంటే, నా మీద ప్రభావం చూపించే ఏంటంటే ఒక అందుకంటే జ్ఞాపకం చేస్తున్నామా, దయచేసి మీరు కన్నీరు విడవటము ప్రారంభించండి. లోకాన్ని విడవగలుగుతాం. అలా లోకాన్ని విడిచిన వాడే ఆయనని గట్టిగా, సంఘాన్ని గట్టిగా పట్టుకోగలుగుతాం. లేకపోతే సంఘాన్ని పట్టుకోలే, మనసు ఒప్పదు. వచ్చినా చేసినా అది ఎట్లుంటుందంటే ఏదో టైంపాస్కో లేకపోతే చేయాలి కాబట్టి చేయటము, ఇటువంటి ఒక భయంకర స్థితిలో మనం ఉండిపోతాం. తర్వాత ఎంత కన్నీరు గాల్చినా, ఎంత ఏడ్చినా ఇక అది అక్కడ ఏడ్చుకోవాలి. ఎక్కడ పాతాలను ఏడ్చుకోవాల్సింది, కానీ ఇక అవకాశం లేదు ఇక్కడ కదా. ఏముంది, ఏషావు ఏం చేశాడమ్మా? ఒక్క పూట డ్యూటీ కొరకు చేస్తాడు. తర్వాత ఆయన ఏం చేశాడమ్మా? కన్నీళ్ళు విడిచేస్తుంది. బతికి ఉన్నప్పుడే అవకాశం పోయింది. మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కన్నీరు నువ్వు విడవటే పోతే సార్త సమయం అయిపోతే నువ్వు ఛాన్స్ లేదు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే కేవలము కన్నీరు ద్వారా మనకు ఇవ్వబడిన సమయాన్ని మనం ఏం చేస్తున్నాం, సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం.
ప్రభువుతో మాట్లాడుతున్న మాట కనుక కన్నీటికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఇంకా నువ్వు జీవితంలో దేనికి ప్రాముఖ్యత ఇవ్వవు. లోకానికి, లోక సంబంధులకి, శరీరాశలకి, వీటికే మనం శరీర సంబంధం, వీటికే మనము అవకాశం ఇస్తాం, వాటికే ప్రాధాన్యత తీసుకుంటూ పోతాం. అటు ఇటు అనే ఆ యొక్క ద్వంద్వ వైఖరి అనేది, అది ద్విమనస్కతం అనేది దేవుడు ఏం చేస్తాడమ్మా, అసహించుకుంటాడు. దేవునికి శత్రువు, దేవునికి శత్రువు. దేవునికి మనం మిత్రులుగా ఉండాలంటే మనం కన్నీరు విడవాల్సిందే. ఎందుకు ఇంత బతిమలాడాల్సిన అవసరం ఉందేమో దేవునికి ఇంతగా బతిమలాడాల్సిన అవసరం ఏంటమ్మా? మీరు ఎందుకంటే దేవుని ప్రేమ చూపిస్తున్నాడు ఆయన ఆ కన్నీరులో ఉంటున్న ఆ పరిశుద్ధతను. ఎందుకంటే కన్నీళ్ళు ఏం చేస్తాయి అనుకున్నావు? నిన్నటి దినాన కన్నీళ్ళు నిన్నటి దినాన ఆమె దేవుణ్ణి గణపరుస్తుంది, గౌరవిస్తుంది. కన్నీరు కారవపోతే దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం. నేను దినాన్ని చూపించాను కదా, ఏం చూపించాను? ఎవరు కూర్చోబెట్టి కదా, ఎవరిని కరెక్ట్గా నేను కూర్చుంటే గారు అన్నా కదా, కలెక్టర్ గారు కూర్చుంటే ఏం చేస్తాం మనం? ఒకడేమో ఇట్లా కూర్చుంటారమ్మా. అన్ని జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోండి. కూర్చునే విధానం కానీ, వినే విధానం కానీ అది మంచి. ఇంతే, వేరే మాటలు రావు. ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్ గారు అనే మాట జ్ఞాపకం చేస్తారు. ఒక అధికారి ఆ విధంగా నిలబడితే ఒకరు ఒక విధంగా ప్రవర్తిస్తే వెంటనే యాక్షన్ వచ్చేస్తుంది. అక్కడ వెంటనే యాక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్రభు సన్నిధిలోకి వచ్చింటున్నాం, నేను కన్నీరు విడుస్తుంటే ఎందుకు రాట్లే కన్నీరు? అంత కఠినం చేసుకుంటాం హృదయాన్ని. ఏమి చూసుకొని కఠినం చేసుకుంటామమ్మా? ఏది చూసుకొని కాబట్టి కఠినం చేసుకోవాలి? రాదా? నీకు అన్ని విధాలుగా నేను ప్రయాసపడుతున్నాను. మ్యూజిక్ కూడా ఆ విధంగా, గానం అనేది కూడా చక్కగా స్లోగా దానిలో లీనమైపోతూ కన్నీళ్ళు తెచ్చుకునే విధంగా వాయిస్తున్నా. అప్పటికీ నువ్వు రాకపోతే ఇంకేం చేస్తామా? రేపు ఈ వాద్యాలే నిన్ను తీర్పు చేస్తాయి. రేపు ఈ వాద్యాలే, ఈ మ్యూజికే నిన్ను తీర్పు చేస్తుంది, నన్ను తీర్పు చేస్తుంది. కంపల్సరీగా అది అంటే ప్రాక్టీస్ అయితే నేను దాని గురించి చెప్పట్లేదు. ఎందుకంటే కన్నీళ్ళు ఏం చేస్తాయమ్మా? దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి, లేకపోతే దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాయి. కన్నీళ్ళు అనేది దేహాన్ని అగౌరవపరుస్తున్నాయి, డిస్ఆనర్ చేస్తున్నాయి. ఇక్కడ దేవుణ్ణి ఏమో ఘనపరుస్తున్నాయి, దేహాన్ని ఏమో అగౌరవపరుస్తున్నాయి. కన్నీరు రాకపోతే దేహాన్ని పెంచుకుంటున్నాం అన్నమాట.